నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాల మధ్య విశ్వవ్యాప్తంగా డిసెంబర్ 12వ తేదీన అంటే నిన్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి ప్రేక్షకాదరణ అయితే పొందుతూ ఉంది. అయితే అఖండ 2 తాండవం మూవీ మొదటి రోజు కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తున్నట్లుగా అటు బాలీవుడ్లోను, టాలీవుడ్లోను, అలాగే కోలీవుడ్లోను, పాన్ ఇండియా లెవెల్లో, అలాగే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ అసలు అఖండ 2 తాండవం మూవీ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయినటువంటి నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఎంత అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో అఖండ 2 తాండవం సినిమాను పాన్ ఇండియా మూవీగా మలిచారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ సినిమాలో భారీగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వర్క్ అయితే చేశారు. స్టార్ హీరో, అలాగే హీరోయిన్లు, టాప్ సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాల్యూస్ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించినట్లుగా తెలుస్తోంది. నిజంగా నందమూరి బాలకృష్ణ గారు హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలన్నీ ఎంతటి ఘన విజయాన్ని, ఎంతటి బ్లాక్ బాస్టర్స్ని నమోదు చేశాయనేది మనందరికీ తెలుసు. నిజంగా నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ అంటే ఆ సినిమా కోసం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి ఉదాహరణగా తొలుత ఈ సినిమా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం ప్రీమియర్ షోలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రొడ్యూసర్లకి ఒక వివాదంలో ఇరుక్కోవడం వల్ల ఈ సినిమాకి మద్రాస్ హైకోర్టు విడుదలకి వాయిదా వేస్తూ స్టే ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. అది కూడా ఈ సినిమాకి కలిసి వచ్చినటువంటి అంశంగా అయితే చాలామంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమా అంచనాలను మరింతగా పెంచింది ఆ డిస్టర్బెన్స్. దానివల్లే బాలయ్య బాబు గారి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, దీన్ని ఎప్పుడు చూడాలా అని వారు ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూశారు. డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్ షో పడినటువంటి వెంటనే వారు అసలు ఒక పండగ చేసుకున్నారని అయితే చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అఖండ 2 మూవీ హీరోయిన్లకు ఇచ్చినటువంటి రెమ్యునరేషను, అలాగే ఆర్టిస్టులకు ఇచ్చినటువంటి రెమ్యునరేషను, సాంకేతిక నిపుణులకి ఇచ్చినటువంటి శాలరీస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కలుపుకొని 200 కోట్ల రూపాయల బడ్జెట్తో అయితే ఈ సినిమా రూపొందించారు. ఇక ఈ సినిమాకి ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. ఇది నేను చెప్పేటువంటి అంక అయితే కాదు, ఎందుకంటే నాకు దాని మీద స్పష్టమైనటువంటి అంటే సంఖ్య ఇంకా రాలేదు కాబట్టి ఈ వార్తని బేస్ చేసుకుని నేను విశ్లేషణ చేస్తున్నాను. అంతే ఈ సినిమా ఓవరాల్గా 200 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మితమైంది. అలాగే ఇప్పటి వరకు అఖండ 2 సినిమాకి 145 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల బిజినెస్ చాలా క్రేజీగా జరిగిందంటూ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఆంధ్ర, నైజాం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయికి అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా ఉత్తరాంధ్ర హక్కులు 13,50,00,000 రూపాయలకి, అలాగే గుంటూరు జిల్లా రైట్స్ వచ్చేసి 9,50,00,000 రూపాయలకి, ఈస్ట్ గోదావరి జిల్లా హక్కులు వచ్చేసి 8,25,00,000 రూపాయలకి, వెస్ట్ గోదావరి జిల్లా రైట్స్ వచ్చేసి 6,50,00,000 రూపాయలకి, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరు రైట్స్ 4,50,00,000 రూపాయలకి అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది. ఇక సీడెడ్ ప్రీ బిజినెస్ మొత్తం చూసుకున్నట్లయితే 26 కోట్ల రూపాయల మేర పూర్తి అయినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడిస్తూ ఉన్నాయి. అఖండ 2 సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి కనుక వస్తే ముఖ్యంగా నార్త్ అమెరికాలో మందకొడిగానే బాక్సాఫీస్ జర్నీని అయితే తొలుత మొదలుపెట్టింది. ఈ చిత్రం ప్రీమియర్లకు సుమారుగా $415,000 వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో సుమారుగా 4,50,00,000 రూపాయలు ప్రీ బిజినెస్గా అయితే రాబట్టింది. ఇక తొలి రోజు కలెక్షన్స్ విషయానికి కనుక వస్తే $60,000 రాబట్టేటువంటి అవకాశం ఉందని అంటే వార్తలు అయితే వస్తున్నాయి. ఈ సినిమా
అమెరికాలో ప్రీమియర్లు తొలి రోజు కలిపి 5 నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అంటే ప్రీ బిజినెస్ కానీ అలా, అంటే ప్రీ బిజినెస్ అంటే ప్రీమియర్ షోలకు వచ్చినటువంటి కలెక్షన్ కానీ, అలాగే మొదటి రోజు ఈ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్ మొత్తంగా ఓవర్సీస్లో 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్షన్ వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. యూకే, ఆస్ట్రేలియా, ఇతర ప్రాంతాల్లో 2 కోట్ల రూపాయలు ఈ సినిమా వసూలు చేసి ఉండొచ్చని ఇటువంటి అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లకి మధ్యస్థంగానే రెస్పాన్స్ కనిపించినట్టుగా ఈ వార్తా సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. టికెట్ రేట్ల పెంపు ప్రభావం ప్రత్యక్షంగా కనిపించిందంటూ ఈ వార్త. ఈ సినిమా ఆంధ్ర, నైజాంలో కలిపి ప్రీమియర్లకు 8.5 కోట్ల రూపాయలు, అంటే 8,50,00,000 రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. తొలి రోజు ఈ చిత్రం 10 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. దాంతో ఈ చిత్రం తొలి రోజు 18.5, అంటే 18,50,00,000 నుంచి 20 కోట్ల రూపాయల మేర వసూలు సాధించవచ్చు అంటూ ఈ వార్త సారాంశం. ఈ సినిమాకు పాజిటివ్గా ఏమైనా అంశాలు కలిసి వస్తే ఇంకా కలెక్షన్స్ పెరిగేటువంటి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అయితే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అఖండ 2 చిత్రం విడుదల వాయిదా పడక ముందు ఉన్నటువంటి భారీ క్రేజ్ ప్రస్తుతం కనిపించడం లేదని ఎత్తునివ్వడం జరిగింది. కానీ దానికి భిన్నంగా అయితే ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే అఖండ 2 తొలుత డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సింది. ప్రీమియర్ షోలకు కూడా నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అయితే అన్ని రంగం సిద్ధం చేసుకున్నటువంటి తరుణంలో అనుకోని కారణాల వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. అప్పుడు వారు చాలా నిరుత్సాహపడ్డారు. కానీ డిసెంబర్ 11వ తేదీన థియేటర్ల దగ్గర చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం అయితే ఉంది. నిజంగా వీరు ఇచ్చినటువంటి కలెక్షన్స్ మించి తొలి రోజు కలెక్షన్స్ అయితే వచ్చి ఉండొచ్చు అనేటువంటి అంటే అంచనా అయితే నాకుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది పూర్తి స్థాయిలో తెలియదు. అఖండ 2 చిత్రం విడుదల వాయిదా పడక ముందు ఉన్నటువంటి క్రేజ్ ప్రస్తుతం కనిపించడం లేదంటూ ఇస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా తొలి రోజు సుమారుగా 28 నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 తాండవం చిత్రం మొదటి రోజు 25 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నట్లుగా వీరు రివ్యూ చేయడం జరిగింది. ఇక నాకు తెలిసైతే మొదటి రోజే 50 కోట్ల రూపాయల గ్రాస్ ఈ సినిమా క్రాస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ చిత్ర బృందం కూడా మొదటి రోజు 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే థియేటర్లను కూడా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చి ఉండొచ్చు అని కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. దీని మీద అఫిషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ అసలు మొదటి రోజు కలెక్షన్స్ ఏంటనేది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.